అనకాపల్లి జిల్లా పట్టణంలో స్థానిక విజయరామరాజుపేట దగ్గర ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ తరచూ ప్రమాదానికి గురి కావడంపై అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ సూచనల మేరకు అనకాపల్లి పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ కార్యాలయంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. ముందుగా ఈ ర్యాలీ పట్టణంలో ఉన్న రింగ్ రోడ్డు పార్టీ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ రైల్వే అధికారి సూపరింటెండెంట్ కు అండర్ బ్రిడ్జ్ సమస్యపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ అధికారులు ఉన్నా కూడా శాశ్వతంగా సమస్య పరిష్కారం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధానాల కోసం, రైల్వే ఆస్తులు పరిరక్షించడం కోసం మాకు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ గారి ఆదేశాల మేరకు మా జానీ గారు వచ్చి ఇక్కడ అన్ని సమస్యలు వివరించడం జరిగింది. విగ్రహాలని తీసేసే సంస్కృతి కంటే ప్రజల రక్షణకి కొద్దిగా దృష్టి పెడితే బాగుంటుందని చెప్పి అధికార పార్టీ కూటమి నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భరత్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో మిగతా పరిణామాలు ఎలా ఉన్నా బాధ్యతాయుత ప్రతిపక్షంగా మాత్రమే ఇక్కడ మేము స్పందిస్తున్నాం. ఎక్కడ వ్యక్తిగత విమర్శలు లేకుండా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల మీద స్పందించే ప్రతిపక్షంగా మేము స్పందిస్తున్నాం. అందువల్ల గౌరవ ప్రజాప్రతినిధులు తక్షణమే ఈ ప్రాంత ప్రజల తాలూకా ప్రాణాలకి, రైల్వే ఆస్తులకి రక్షణ కల్పించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తూ మీ వద్ద సెలవు తీసుకోవాలి. విజయరామరాజుపేట దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా దురదృష్టకరం అండి. మరి నిన్నే ఒక భారీ వెహికల్ వచ్చి ఆ ట్రాక్ని గుద్దేయడం జరిగింది. అంటే గతంలో మార్చి 17వ తారీఖున ఒక భారీ వెహికల్తో గుద్దే ఆ రోజున ఒక పెను ప్రమాదం నుంచి ప్రజలందరూ కూడా కోలుకోవడం జరిగిందండి. ఒక ఎంటీ గూడ్స్ రైలు వచ్చి ముందు దాన్ని ఒక వ్యక్తి చూడడం, దాన్ని ఆపడం, వెంటనే వచ్చే ప్యాసింజర్ రైలుని అలర్ట్ చేసి ఆపడం, ఆ రోజు ఒక పెను ప్రమాదాన్ని మనందరూ కూడా తప్పించుకోవడం జరిగింది. తగులుతుందని చెప్పి వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ రోజు అదే రైల్వే శాఖ అధికారులు 3 గంటలు వేసినా మీరు ఈ రోజు ఏం చేస్తారు? 3 గంటల్లో గుద్దుకొని రైల్వే ట్రాక్ ని గుద్దే అంత వెయిటేజ్ చేసుకొని మీరు అంత ఫాస్ట్ గా రావాల్సిన అవసరం ఏముంది? అంత టన్నేజీలు చేయవలసిన అవసరం ఏముంది? రైల్వే అధికారులు ఏం చేస్తున్నారు? మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తున్నారు? వాళ్ళు ఏ రకంగా వారికి ఇటువంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు? ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయమని. అనకాపల్లి ప్రజానీకానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా ఈ సంవత్సరంలోనే అనేక రకాల యాక్సిడెంట్లు అక్కడే జరిగాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇందాక జానీ గారు చెప్పినట్టు మొన్న జరిగిన మార్చి 17వ తారీఖున జరిగిన యాక్సిడెంట్ గూడ్స్ రైలు వచ్చింది కాబట్టి సరిపోయింది. అదే గోదావరి ఎక్స్ప్రెస్ వచ్చుంటే ఆ చేపల బజార్లో కొన్ని బోగీలు, చదువుల వారి వీధిలో కొన్ని బోగీలు వెళ్ళిపోయి ప్రాణ నష్టం జరిగేది.